హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు నైమిషా అండ్ ఇవాళ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే ఆఫ్ మా ట్రావెల్ సిరీస్ టు గోకర్ణ. సో లాస్ట్ వీడియోలో మేము ఏంటది మర్చిపోయాను, యానా కేవ్స్ వెళ్ళడం చూశారు. ఇంకా అక్కడ నుంచి బయటికి వచ్చాక నేనైతే ఏం షూట్ చేయలేదు. సో మేము ఇంకా ఫుడ్ అవన్నీ తినేసిన తర్వాత మా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము రీచ్ అయ్యేసరికి కూడా నైట్ అరౌండ్ 10-11 అలా అవుతూ ఉండింది. 10 కాదులేండి, 9 అలా అవుతూ ఉండింది. సో మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఈ వాటర్ ఫాల్సే. దీని పేరు వచ్చేసి జోగ్ ఫాల్స్. దాన్ని జాగ్ ఫాల్స్ అంటారా, జోగ్ ఫాల్స్ అంటారా నాకు కూడా ఐడియా లేదు. ఎందుకంటే అక్కడ లోకలేట్స్ అయితే జోగ్ ఫాల్స్ అంటున్నారు, బట్ మనం ఇంగ్లీష్లో రాసేటప్పుడు జాగ్ ఫాల్స్ అని రాస్తాం. సో ఇది మా రిసార్ట్ ఎక్కడైతే మేము స్టే చేసామో నైట్, అది అక్కడ నుంచి మార్నింగ్ వ్యూ అనమాట. ఇది నేనైతే బయటకు వచ్చి షూట్ చేస్తున్నా. ఇది మీరు ఫస్ట్లో చూసిందైతే రూమ్ నుంచి వ్యూ. బేసిక్గా ఫాల్స్ వ్యూ ఉన్న రూమ్స్ బుక్ చేసుకున్నాం అనమాట. సో రూమ్ నుంచే కనిపిస్తూ ఉండింది. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ నాకు తెలిసి అరౌండ్ 7 కనుక్కుంటా ఇది. సో 7 ఆ టైంకే జనాలు చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. సో ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు, అంటే స్కూల్ నుంచి ఎక్స్కర్షన్స్కి, కాలేజెస్ నుంచి ట్రిప్స్కి వచ్చిన వాళ్ళు చాలామంది మార్నింగ్సే వస్తున్నారు ఇక్కడికి. అండ్ దట్స్ మై మార్నింగ్ ఫేస్, ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ. సో మేమేమనుకున్నామంటే మార్నింగ్ ఇక్కడ నైట్ ఇక్కడ స్టే చేసాం కదా, మార్నింగ్ ఇక్కడ ఫాల్స్ కవర్ చేసుకొని మన నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోదామని చెప్పి అనుకున్నాము. సో ఇదే అనమాట మన జోగ్ ఫాల్స్. వర్షాల్లో టైం కాదు కాబట్టి అంత పెద్ద ఫ్లో లేదు, బట్ వాట్ ఎవర్ ఇట్ వాస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండింది. మనం ఎప్పుడో ఒకసారి చూస్తుంటాం కాబట్టి నిజంగా కళ్ళకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ దానికి అటు సైడ్ కొన్ని రిసార్ట్స్ కనిపించాయి అనమాట నాకు. సో ఐ వాస్ టెల్లింగ్ రవి, ఈసారి వచ్చినప్పుడు అటు సైడ్ బుక్ చేసుకుందాం మనం, అలా అటు సైడ్ నుంచి కూడా చూద్దాం ఒకసారి ఏముంటుందా ఎలా ఉంటుందా అని చెప్పి చెప్తా ఉన్నాను. మీకు ఒక క్లోజర్ వ్యూ ఇస్తాను ఆగండి. సో మీరు ఇక్కడ చూస్తే అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి చిన్న కాదు, అదిగోండి అవే అనమాట. అక్కడ కూడా ఏదో స్టే ఉంది, ఆ ఏరియాలో స్టే చేద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అని చెప్తున్నాను. మేము వచ్చిన స్టే చేసిన రిసార్ట్స్ ఏంటంటే, మనకి ఇక్కడ ఏపీ తెలంగాణలో హరిత రిసార్ట్స్ ఎలా అయితే ఉంటాయో అలా గవర్నమెంట్ రిసార్ట్లో మేము అకామిడేషన్ బుక్ చేసుకున్నాము. సో ఇంకా అది చూసిన తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అవుతున్నాం, ఎందుకంటే మేము చెక్అవుట్ చేయాలి. వద్దు, కొంచెం చాలు. కాదు, ఇందాక బయటకు వెళ్ళావు కదా, ఏం చూసావు అక్కడ? బయట ఏం చూసావు? అమ్మా నువ్వు ఏం చూసావు బయట? మౌంటైన్స్ మధ్యలో నుంచి పడుతుంది కదా, ఏంటది? వాటర్ ఫాల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? ఓకే. ఫస్ట్ అయితే ధన్విని రెడీ చేసేసాను. పిల్లలు రెడీ అయిపోతే సగం పని అయిపోతుంది కదా మనకు. సో తనని రెడీ చేశాక నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళే లోపు తను ఇలా ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తుందనమాట. మేము కూడా ఎంజాయ్ చేయలేదు, అలా అంత బాగా ఎంజాయ్ చేసింది ధన్వి. సో మా రూమ్ విండో అనమాట ఇది. ఇక్కడ నుంచి రవి మార్నింగ్ కాఫీ తాగడం చూసినట్టుంది, ఆర్ ఐ డోంట్ నో ఏం చూసిందో తెలియదు, ఎక్కడ చూసిందో తెలియదు. సో తను అన్నీ అక్కడికి తెచ్చుకొని వాటర్ పోసుకొని అందులో వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉండింది. ఈ రూమ్ మాత్రం మా ధన్వి బాగా ఎంజాయ్ చేసింది. సరే ఇంకా ధన్వి ఇలా ఆడుకుంటూ ఉంటుందిలే అని చెప్పి నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళాను. ఇక్కడ రవికి కాఫీ ఇచ్చిందనమాట, అంటే తన ప్లే. సో ప్రిటెండ్ ప్లే అక్కడ కూడా స్టార్ట్ చేసింది. అండ్ దీని తర్వాత మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ నార్మల్గానే ఉంది. ఇక్కడ ఫుడ్ అంత గొప్పగా లేదు, నాట్ టు బ్యాడ్, నాట్ టు వర్స్ట్ అగైన్. మనకు వెరైటీస్ అయితే ఏం దొరకవు ఇన్ని రోజులు, అంటే 3-4 డేస్ మనం మంచి గట్టిగా వెరైటీస్ తింటున్నాం కదా, అన్ని వెరైటీస్ అయితే ఏం లేవు. ప్రాపర్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు అయితే ఉన్నాయి. సో మేము స్టే చేసిన రిసార్ట్ అనాలో హోటల్ అనాలో నాకు తెలీదు, ఇదే అనమాట. బయట నుంచి ఇది వ్యూ. నైట్ టైం దీన్ని చూసి చాలా భయపడ్డాం, చుట్టుపక్కల ఏం లేవన్నమాట. ఏంటి ఇలాంటి ప్లేస్లో అకామిడేషన్ తీసుకున్నాము అని చెప్పి అనుకున్నాము. బట్ రూమ్ చూసిన తర్వాత మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. రూమ్ చాలా బాగుంది యాక్చువల్లీ, బట్ ఫుడ్ మిగతావన్నీ ఫెసిలిటీస్ అంత గొప్పగా లేవు. ఇంకా మనకు గవర్నమెంట్ రిసార్ట్స్ అంటే చెప్పాను కదా, మనకి ఇక్కడ హరిత రిసార్ట్స్ ఎలా ఉంటాయో సేమ్ సిమిలర్ అనమాట. మేబీ మనకు హరిత
రిసార్ట్స్లో వెరైటీ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి అనుకుంటా, బట్ అక్కడైతే అంత వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఏం లేవు. ఒక చిన్న క్విక్ రూమ్ టూర్ చేస్తున్నాను సో దట్ మీకు ఎప్పుడైనా అకామిడేషన్ కోసం కావాలంటే పనికొస్తుందని చెప్పి. అండ్ రూమ్ చాలా విశాలంగా ఉంది, దో ఇట్ ఇస్ సింగిల్ రూమ్, చాలా పెద్దగా ఉంది. ఇంకా నెక్స్ట్ మా డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. చెక్అవుట్ కూడా చేసేసాం, జస్ట్ 1 నైట్ స్టేకి అక్కడ ఉన్నాం అనమాట. మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మురుదేశ్వర్. నాకు తెలిసి మురుదేశ్వర్ గురించి ఎవరికి ఇంట్రొడక్షన్ అవసరం లేదు, ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఫైనల్గా మేము ఆల్మోస్ట్ 12 ఆ టైంకి అయితే రీచ్ అయ్యాము మురుదేశ్వర్కి. సో ఇది బయట నుంచి మనకు టెంపుల్ గోపురం వ్యూ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఎర్లీ మార్నింగ్స్ ఆర్ ఇంకా ఈవినింగ్స్లో ఈ ప్లేస్ చాలా చాలా బాగుంటుందని చెప్పి చూసాము, బట్ మా ఐటినరీకి అది సెట్ అవ్వదు అని చెప్పి ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్దామని చెప్పి ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే వెళ్తున్నాము. ఆ గోపురం అనేది ఆల్మోస్ట్ 20 ఫ్లోర్స్ ఉంటుందన్నమాట. మనం దాని పైకి కూడా వెళ్ళొచ్చు, మేము వెళ్ళాము, అది కూడా చూపిస్తాను. ఇక్కడ మేము పార్కింగ్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం, అంటే కార్ పార్క్ చేసి టెంపుల్ సైడ్ నడుచుకుంటూ వెళ్తున్నాం. అటు సైడ్ చూస్తే బ్యూటిఫుల్ సీ వ్యూ అనమాట. యాక్చువల్లీ దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి 3 సైడ్స్ కూడా మనకు సీ ఉంటుంది, అరేబియన్ సీ. ఒక సైడ్ మాత్రమే ల్యాండ్, అది కూడా దీని స్పెషాలిటీ అనే చెప్పాలి. మేము ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడ రైట్లో నవీన రెస్టారెంట్ అని ఒకటి కనిపిస్తుంది, అక్కడే చేసాము. ఫుడ్ విషయం పక్కన పెడితే సర్వీస్ అంత బాగాలేదు, మాకు నచ్చలేదు, వి వర్ నాట్ సాటిస్ఫైడ్. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో, అసలు మెడ నొప్పేస్తుంది ఒక 5 నిమిషాలు చూసామంటే. సో టెంపుల్ లోపల ఎలాగో వీడియోస్ అండ్ ఫొటోస్ షూట్ చేయనివ్వరు కాబట్టి నేను బయట నుంచి ఎంతవరకు అయితే అంతవరకు షూట్ చేశాను. ఇది వచ్చేసి టెంపుల్ లోపలనే, బట్ గర్భగుడిలో కాదు. మీరు కింద ఇది ఏదైతే చూస్తున్నారో దాని కింద మనకు మెయిన్ టెంపుల్ అనమాట. అండ్ అది మన రైట్ సైడ్ మీరు ఇందాక చూసింది మన మెయిన్ పెద్ద గోపురం. యాక్చువల్లీ అది ఇండియాలోనే టాలెస్ట్ గోపురం యాజ్ ఆఫ్ నౌ టిల్ డేట్. సో మేము ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటా అంటే వాళ్ళు కొన్ని చారియట్స్ ఇలాంటివి పెడతారు కదా, అవన్నీ అలా చూసుకుంటూ ఇంకా పైకి వెళ్ళడానికి టైం అయిపోతుంది, క్లోజ్ అవుతుంది, మళ్ళీ 3 వరకు వెయిట్ చేయాలి అంటే ఫస్ట్ పైకి వెళ్ళేసి వద్దాము అని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో 17th ఫ్లోర్లో మనల్ని డ్రాప్ చేస్తారు. దానికి టికెట్ ఉంది, నాకు ఎగ్జాక్ట్గా టికెట్ ప్రైసెస్ అయితే గుర్తులేవు, తక్కువ యాక్చువల్లీ 10 or 20 సంథింగ్ లైక్ దట్ అంతే. మనకు పైన కూడా 3 వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట, ఇలా కిటికీలు ఉంటాయి. ఒక్కొక్క కిటికీలో నుంచి ఒక్కొక్క వ్యూ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు మొత్తం సీ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఏదో వర్క్ జరుగుతుంది, మరి పెయింటింగ్ వర్క్ ఏదైనా కన్స్ట్రక్షన్ రిపేర్ వర్క్ మనకు తెలీదు, అందుకని ఇలా మొత్తం పక్కన కట్టెలు కట్టేసి ఉన్నారనమాట. అవి లేకపోతే వ్యూ ఇంకా చాలా బాగుండేది అనిపించింది మాకు. అంటే చూసేటప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా బాగా ఉండేది అనిపించింది. ఓకే ప్లీజ్ ఇటు చూపి బీచ్ వస్తుంది, రిసార్ట్స్ కొబ్బరి చెట్ల వాటికి మొత్తం మధ్యలో ఒక ఐలాండ్ ఉంది. నెక్స్ట్ విండోలో నుంచి మనకు ఈ శివుని విగ్రహం కనిపిస్తుంది అనమాట. ఇది చాలా చాలా పెద్దగా ఉంటుంది, నేను జూమ్ చేసి చూపించడం వల్ల మీకు తెలుస్తుందో లేదో నాకు ఐడియా లేదు, బట్ ఇది చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇది చాలా ఫేమస్. మీరు ఏ ట్రావెల్ వ్లాగ్ అంటే గోకర్ణ ట్రావెల్ వ్లాగ్ సిరీస్ ఎవరిది చూసినా కూడా పక్కా దీంతో ఒక ఫోటోతో థంబ్నెయిల్ అయితే ఉంటుంది. సో మేము కూడా తీసుకోవడానికి ట్రై చేసాం కానీ కుదరలేదు, ఆ కన్స్ట్రక్షన్ చెప్పాను కదా దానివల్ల అనమాట. బట్ నాకు ఎంతవరకు వీలైందో అంతవరకు చూపించడానికి ట్రై చేశాను. మీకు ఇది చూస్తే ఏమైనా అనిపిస్తుందా, మనకు వీడియోస్లో థంబ్నెయిల్స్లో చూసినప్పుడు చాలా క్లియర్గా ఎడిటెడ్ పిక్చర్స్ చూపిస్తారు అనుకుంటా, అంత నీట్గా అయితే ఏం లేదు. ఇది నేను అదే కన్వే చేయడానికి ట్రై చేశాను. హోప్ మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకో సైడ్ నుంచి ఇటు సైడ్ బీచ్ వ్యూ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏదో అన్నారు. దీన్ని యాక్చువల్లీ దాని మీద నడుచుకుంటూ వెళ్ళొచ్చు మనం, దాన్ని ఈవినింగ్ ఓపెన్ చేస్తారంట. మనం ఇప్పుడు ఈవినింగ్ వరకు స్టే చెయ్యట్లేదు అక్కడ.
సో అందుకని ఈసారి ఇక్కడికి వెళ్ళడం అయితే మిస్ అయ్యాము. బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా ఇది ప్లాన్ చేసుకొని రావాలి. ఈవినింగ్ ట్రిప్ ప్లాన్ చేసుకొని వస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. బట్ అగైన్ ఈవినింగ్ వస్తే పైనుంచి బీచ్ కనిపిస్తుందో లేదో మనకు తెలీదు. సో రెండింటికి ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఉన్నాయి. ఇంకా మేము కిందికి వచ్చి అక్కడ ఒక మ్యూజియం ఉంటుంది, దానికి వెళ్ళే దారిలో మనకి ఇది కనిపిస్తుంది. ఇదేంటంటే రావణాసుడు మారువేషంలో ఉన్న గణేశుడికి లింగం ఇవ్వటం అనమాట. ఆ స్టోరీ మొత్తం తెలిసిన వాళ్ళు కనెక్ట్ అవ్వగలుగుతారు. నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ట్రై చేస్తాను. బై ద వే ఈ మ్యూజియం పేరు భూ కైలాస్ మ్యూజియం అనమాట. దీనికి ఎంట్రీ ఫీ ఉంటుంది 10 రూపీస్, చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మొత్తం ఆ మురుదేశ స్థల పురాణం అంతా పిక్టోరియల్గా రిప్రజెంటేషన్ చేస్తున్నారు. నాకు తెలిసిన స్టోరీ ప్రకారం ఏంటంటే రావణాసురుడు శివభక్తుడు కదా, ఆయనని మెప్పించి తపస్సుతో ఆత్మలింగం రావణాసురుడికి దొరికితే మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది అని చెప్పి విష్ణుమూర్తి దాన్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు. సో అలా ఫస్ట్ టైం ఆయన తపస్సు చేసినప్పుడు దానికి భంగం కలిగించి ఆ తపస్సును అయితే ఆపగలుగుతారు. బట్ దాని తర్వాత రావణాసురుడు నేను మోసపోయాను అని తెలుసుకొని మళ్ళీ ఘోరమైన తపస్సు చేయడం స్టార్ట్ చేస్తారు. ఈసారి ఆయన చేసిన ఘోర తపస్సుకి మహాశివుడు మెచ్చి ఆయనకి ఆత్మలింగాన్ని ప్రసాదిస్తారు. బట్ ఒక కండిషన్ పెడతారు, ఏంటంటే దాన్ని ఆయన లంక చేరే వరకు ఎక్కడా కూడా కింద పెట్టకూడదు అనే ఒక కండిషన్ పెడతారు. సో రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకొని తిరిగి లంకకి వెళ్ళే దారిలో గోకర్ణకి వచ్చే టైంకి విష్ణుమూర్తి మాయ చేసి సంధ్యా సమయం అయ్యేలా చేస్తారు. ఇది తెలియని రావణాసురుడు మాయవేషంలో ఉన్న విఘ్నేశ్వరుడికి ఆ శివలింగాన్ని ఇచ్చి దాన్ని కింద పెట్టవద్దు, నేను సంధ్యావందనం చేసుకొని వస్తా అని చెప్పి వెళ్తారు. ఆయన వచ్చేలోపే విఘ్నేశ్వరుడు ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తారు. రావణాసురుడు ఆ లింగాన్ని ఎత్తడానికి ఎంత ట్రై చేసినా కూడా అది అవ్వదనమాట, ఆయన లేపలేకపోతారు. ఆ ప్రయత్నంలో ఆ లింగం మీద ఉన్న ఒక వస్త్రం గాలికి ఎగిరి కింద పడడం జరుగుతుంది. అది ఇక్కడ మురుదేశ్వర్లో పడింది. సో ఈ స్టోరీ అంతా వాళ్ళు అక్కడ ఏమంటారు మ్యూజియంలో కన్వే చేయడానికి ట్రై చేశారు. మనకు వెనకాల చిన్న వాయిస్ కూడా వినిపిస్తూ ఉంటుందన్నమాట అబౌట్ దిస్ స్టోరీ. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ టెంపుల్ అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.